భగవద్భక్తులకు ఒక ముఖ్యమైన విషయాన్ని ఈనాడు నేను చెప్పబోతున్నాను. కర్ణాటకలోని చిక్కబళ్ళాపుర జిల్లా బాగేపల్లి తాలూకు మార్గానకుంట గ్రామం దగ్గర ఒక దేవాలయం ఉంది. మధుగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఇప్పుడు వెళుతున్నది ఒక కుగ్రామం కొత్తపల్లి. ఈ కొత్తపల్లికి దేవాలయం దగ్గర ఉంది కాబట్టి నరసింహస్వామి కొత్తపల్లి అని ఈ గ్రామాన్ని పిలుస్తారు. ఇది నిజంగా గవర్నమెంట్ లెక్కలో కొత్తపల్లి అని పిలువబడింది. కొత్తపల్లి అనే ఉంది. మరి ఈ గ్రామం గుంట వెళితే కొంత దూరంలోనే మనకు శ్రీ మధుగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము మనకు కనిపిస్తుంది. అక్కడ ఈనాడు రథోత్సవం జరుగుతోంది. ఎంతో మంది భక్తులు అక్కడికి చేరినారు కాబట్టి మనం కూడా ఇక్కడికి వెళుతున్నాము. ఈ కొత్తపల్లి గ్రామంలో వెళితే స్కూల్ దగ్గర నుండి ఇలా ఈ రహదారిలో వెళ్ళాలి. ఈ దారి ఇంకా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. కొత్తపల్లి నీటి సరఫరా ట్యాంక్ దగ్గర నుంచి మనము ఇప్పుడు వెళుతున్నాము. ఈ దారి ఇంకా అభివృద్ధి కావాల్సి ఉంది. ఇది నిజంగా కర్ణాటకలో ఉన్నా కూడా కొద్దిసేపట్లో కేవలం 1/2 కిలోమీటర్లో మనము ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతాము. అక్కడి నుంచి కొద్ది దూరంలోనే మనకు దేవాలయం కనిపిస్తుంది. ఈ రోడ్డు ఇంకా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. ఇది అనంతపురం జిల్లా హిందూపురం కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఎమ్మెల్యే గారు, ప్రముఖ సినీ నటులు బాలకృష్ణ గారు ఇక్కడ ఎమ్మెల్యే అయినారు. వారు కూడా అప్పుడప్పుడు ఇక్కడికి వస్తారని జనం చెబుతారు. ఇప్పుడు ఈ దారి గుంట వెళితే కొంత దూరంలోనే దేవస్థానం మనకు కనిపిస్తుంది. అనేకమైనటువంటి భక్తులు ద్విచక్రాల్లో మరియు నడుచుకుంటూ కూడా చుట్టుపక్కల అనేక గ్రామాల నుంచి ఇక్కడ వస్తున్నారు. అంతేకాకుండా ఈ నరసింహస్వామి కొండ అనే పేరు పొందినటువంటి ఈ దేవాలయానికి కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తారు. ఈనాడు రథోత్సవం జరుగుతుంది కాబట్టి మేము కూడా అక్కడికి వెళ్ళి ఆ రథోత్సవాన్ని తిలకించాలని వెళుతున్నాము. ఇది మా పుణ్యంగా భావిస్తున్నాము. ఎంతో మంది భక్తులు కూడా ఇప్పుడు ఇక్కడ చేరుతున్నారు. ఇటు చూడండి, ఎన్నో వాహనాలు, ఎంతమంది భక్తులు ఇక్కడ చేరారు. ఈ ఒక పవిత్రమైన స్థలములో ఉన్నటువంటి ఉద్భవమూర్తి దేవాలయము సుమారు 600 ఏండ్లకు ముందు, 600 ఏండ్లకు ముందు ఇక్కడ స్థాపించబడింది అని పెద్దలు చెబుతారు. ఇక్కడ శ్రీ మధుగిరి లక్ష్మీ నరసింహస్వామి కొలువు ఉన్నాడని, ఉద్భవమూర్తి అని కూడా పెద్దలు చెబుతారు. అనేక వాహనాలలో ప్రజలు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ దేవస్థానం దగ్గర చూస్తే మనం ఎంతో మంది భక్తులను రథోత్సవానికి కొద్దిసేపటి ముందుగా ఎంతో మంది ఇక్కడ కూర్చొని రథోత్సవాన్ని చూడడానికి ఎంతో కుతూహలంగా ఉన్నారు. మరి భక్తాదులు తండోపతండాలుగా అనేక గ్రామాల నుంచి ఇక్కడికి తరలి వస్తున్నారు. ఈ రథం ఇక్కడ ఆపడానికి కూడా ఒక షెడ్ను తయారు చేశారు. అతి పవిత్రమైనటువంటి ఈ స్థలాన్ని ఇక్కడ ఉండడం మనందరి భాగ్యమని ఈ ప్రజలు చెబుతారు. మరి కొద్దిసేపట్లో రథోత్సవం జరుగుతుంది కాబట్టి అనేక మంది భక్తులు వస్తున్నారు. మేము ఈరోజు ఈ రథోత్సవానికి వచ్చి ఈ జనస్తోమాన్ని చూసి ఎంతో సంతోషపడ్డాము. మరి రథోత్సవం జరిగే అంతటి వరకు ఈ వీడియో మేము తీసినాము. ముందు ఇక్కడ ఉద్భవమూర్తిని గురించి కూడా కొన్ని వీడియోలు తీయాలని ఉన్నాము. అప్కమింగ్ వీడియోస్లో మేము ఆ విషయాన్ని కూడా మీకు తెలుపుతాము. చూడండి, ఎంతో మంది భక్తులు చాలా సంతోషంగా కాషాయ వస్త్రాలను కూడా ధరించి ఈ తేరు లాగడానికి, భగవత్ కృపకు పాత్రలు అవ్వడానికి ఒక్కొక్కరుగా వస్తున్నారు. తండోపతండోపులుగా వచ్చి ఈ రథాన్ని లాగి మరి శ్రీ మధుగిరి లక్ష్మీ నరసింహస్వామి కృపకు పాత్రలు అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఈనాడు అన్నదానం కూడా జరిగింది. ఇక్కడ కళ్యాణ మంటపం కూడా ఉంది. కొంతమంది బీదవాండ్లు, కొంతమంది భక్తులు ఇక్కడ పెళ్లిళ్ళు కూడా నెరవేర్చుకుంటూ సంతోషంగా ఉంటున్నారు. చూడండి, ఇప్పుడు రథాన్ని ఎంత భక్తి శ్రద్ధలతో భక్తాదులు లాగుతూ ఉండగా భక్తులందరూ ఈ ఒక రథోత్సవాన్ని చూసి ఆనందిస్తున్నారు. మేము కూడా ఇక్కడ వచ్చి రథోత్సవాన్ని చూసి ఎంతో ఆనందించాము. శ్రీ మధుగిరి లక్ష్మీ నరసింహస్వామి కృపకు మేము పాత్రులయ్యాము. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.